గుంటూరు చిల్లీ సెంటర్లో హైటెన్షన్ నెలకొంది. అక్కడికి మాజీ మంత్రి అంబటి రాంబాబు భారీ ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నా కూడా, ర్యాలీ నిర్వహించకుండా వెనక్కి వెళ్లాలని సూచన చేసినా కూడా పోలీసులు ఎంత చెప్పినా అంబటి వినడం లేదు. పోలీసులు అంబటికి మధ్య వాగ్వాదం జరుగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయలుదేరిన తర్వాత మూడోసారి అంబటిని అడ్డుకున్నారు పోలీసులు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. సో అంబటి రాంబాబు డైరెక్ట్ గా గుంటూరు చిల్లీ సెంటర్కి వెళ్తున్నారు. ఆయన వెళ్ళేటువంటి క్రమంలో మార్గ మధ్యలో పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ర్యాలీకి అనుమతి లేదు, ఇక్కడ హైటెన్షన్ ఉంది, ఇంతమందితో వెళ్ళడానికి వీల్లేదు, ఇలా సరైన పద్ధతి కాదు అని చెప్పి పోలీసులు పలుమార్లు అడ్డుకున్నా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నిన్న ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయన వెళ్ళినటువంటి కేసుల్లో కూడా చాలా వరకు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని, ముఖ్యమంత్రిని దూషించారని రకరకాల అభియోగాలు ఆయనపై నమోదైతే సుమారుగా 30కి పైగా కేసుల్లో ఆయన పలు పీటీ వారెంట్లు జారీ చేస్తూ అటు కోర్టుకు రావడం, మళ్ళీ జైలుకు వెళ్ళడం, కోర్టుకు రావడం, జైలుకు వెళ్ళడం, తంతుగా మారింది. నిన్నే బయటకు వచ్చారు. రోజు మళ్ళీ గుంటూరు చిల్లీ సెంటర్కి. ఇది ఏదో ట్రాఫిక్ జామ్ కాదు, ఆయన వెళ్తున్నటువంటి కాన్వాయ్. ఆ కాన్వాయ్ అదంతా కూడా